ఇది ఫ్రంట్కి సరిపోతుంది. ఇంకా కార్తీక్ నానున్నాడా? ఇది మామూలుగా బ్లౌజ్ మీకు కుట్టడం తెలిసిందే కాబట్టి నేను ఇంక ఎక్కువ టైం తీసుకోను. ఇది సెట్టింగ్ చేంజ్ చేయడం అయితే చూపిస్తానండి. ఎందుకంటే ఇంకా అంతా కలిపితే నెక్ ఐరన్ చేసుకుని అన్నీ కలిపి కుట్టుకోవాలంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టింది నాకు. ఇది నేను తర్వాత కంప్లీట్ చేసుకుంటా. హలో, ఒక 5 నిమిషాలు నేనే చేస్తాను. హలో, అదే నాకు కొంచెం కుదరలేదు, దారాలు తీసి పెట్టలేదు. ఒక 5 నిమిషాలు అమ్మ నేనే చేస్తాను. సరే. పని ఎక్కువగా ఉంది కొంచెం. ఒక అమ్మాయి ఫాల్స్ లేసి పెడుతుంది అనమాట, అందుకే ఇస్తానని చెప్పాను. పొద్దున్న ఫోన్ చేసింది. ఇదిగోండి కార్తీక్, మురళి ఓయ్ ఇలారా. నేను అలాగే పిలుస్తాను, ఏమనుకోవద్దు అలవాటు. ఈ వీడియోని నువ్వు ఇక్కడ కూర్చుని దీన్నే కనపడేటట్టు చూపించాలి. ఇది డబుల్ పాదం మీద కుట్టు పైపింగ్ ఎలా వేసుకోవాలని అడిగారు. దూరం అయిపోతుంది. నీ ఫోన్ పక్కన పెట్టేయి, నేను ఇది తీసిస్తాను. రాదు, అక్కడ ఛార్జింగ్ లేదు ఫోన్లో. ఇదిగోండి ఇదే బద్ధకం వెళ్ళదు, అందుకే నాకు ఇదనమాట. నేను కుట్టాలి కదా వెళ్ళి పండుగ కాకి వంకాయలు డొంకిచ్చుకుని ఏడ్చాడంట. బద్ధకం అనమాట. మా ఇంట్లో అందరికీ కెమెరా పట్టుకోవాలంటేనే చచ్చిపోతూ ఉంటారు అసలు. కోపం వచ్చేస్తుందండి నిజంగా. కొంచెం 2 నిమిషాలు పడుతుంది పట్టుకోవడానికి, అంత బతుకం. మా అమ్మాయి అయితే కొద్దిగా మాట వింటుంది. పిలుస్తా. పండు పండు ఒకసారి ఇటు నుంచి కొద్దిగా దీన్ని ఈ పాదం మాత్రమే కనపడేట్టు వంగిరా. అక్కడ ఛార్జింగ్ లేదు, జాగ్రత్త. మెల్లగా పక్కకి వద్దు, పెట్టద్దు. ఇది చూపించు నువ్వు. బ్యాక్ కెమెరా పెడతానా? ఇది మాత్రమే కనపడేటట్టు చూపించు, అర్థమైందా? ఇది నేను ఇప్పేది. ఇది కొంచెం పక్కకు జాగ్రత్త, స్ట్రైట్గానే పెట్టాలి. ఇదిగోనండి, ఫస్ట్ అయితే మనం ఇదిగో ఇలారా, ఈ పాదం కాదు, ఈ పాదం ఇలాగే ఉంచుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది కనపడుతుందా, దీంట్లో ఒక నట్టు ఉంటుంది. ఆ నట్టుని కొంచెం లూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగా తిప్పుకున్న తర్వాత ఇలా ఏదైనా కత్తిరి లాంటిది తీసుకోండి. తీసుకుని మన పైపింగ్కి ఎంత గ్యాప్ కావాలి అనే దాన్ని దగ్గర పెట్టు. ఇలాగా దీన్ని అయితే సెట్ చేసుకోవాలి. సూది అయితే కొంచెం దింపుకోండి. ఇలాగా చూసారా, పైకి వచ్చేసింది. సో ఇదిగోండి, ఇలా సూది దింపుకుని ఈ సూదికి ఈ పాదం తగలకూడదు. కనపడుతుందా? సూదికి ఈ పక్కన సీదా, అలా కాదు, సీదా పెట్టు, కెమెరా సీదా పెడితే అది వస్తుంది. దీనికండి ఈ పాదానికి ఈ సూది ఈ పక్కన దానికి తగలకూడదు. కొంచెం అంటే తగిలితే ఇంత అనమాట, ఇంత తెచ్చుకుని అప్పుడు ఇది పైన టైట్ చేసేసుకుందాం. మళ్ళీ దీన్ని టైట్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఇది చాలా పాడైపోద్ది. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా వచ్చింది కదా. ఇక్కడ లూజ్ చేసుకుని ఈ నట్టు, ఇలాంటి మిషన్లకైతే ఇదే మెథడ్. ఇక్కడ లూజ్ చేసుకుని దీన్ని కొంచెం ఈ సూది మధ్యలోకి దింపుకుని ఈ సూదికి ఒక దారం గ్యాప్ ఉండేటట్లుగా దీన్ని జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత ఇదిగోండి, ఇది పైపింగ్ థ్రెడ్. నేను నార్మల్గా చూపిస్తాను మీకు. సార్ చూసుకోండి, చూసుకుని సెట్టింగ్లో కుదరకపోతే మళ్ళీ కొంచెం వెనక ముందు కలుపుకోండి, పర్వాలేదు. ఇదిగోండి, నాకు వచ్చు కాబట్టి మీకు బాగానే ఇదవుతుంది, తెలిసిపోతుంది నేను చూపించేది. ఇది చూసారు కదా.